అమ్మాయి ప్రేమ పార్ట్ 32. అందరూ రాజుకి తన భార్యకి అంతిమ వీడ్కోలు పలికి రాజు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ ఇల్లు ఒక చిన్న సైజు బృందావనంలా ఉంటుంది. రమ్య, సౌమ్య ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి వారి తల్లిదండ్రుల జ్ఞాపకాలు వారిని చుట్టుముడతాయి. ఆ ఇంట్లో గోడల మీద ఫోటోలు అన్నీ చూసి అందరికీ ఆ పిల్లలు ఎంత గారాబంగా పెరిగారో అర్థమవుతుంది. రాజు ఒక అనాథ. రాజు భార్య జానకి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎందుకు గాను జానకి గారిని వారి కుటుంబం వెలివేసింది. అప్పటి నుండి వారు ఇద్దరే కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు ఆస్తి కూడా బాగానే సంపాదించారు. సింధు, లక్ష్మీ, ప్రియ, మీరు అందరినీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి. నేను, పద్మ, అర్జున్, హరి, సర్యు, రవి ఇక్కడ ఉంటాము. శంకర్, అందరూ ఎందుకు, ఇక్కడ వెళ్ళండి. అలానే శంకర్, అఖిలతో చేయించాల్సిన ఆచారాలు కూడా చూసుకోండి. నేను ఇక్కడే ఉంటాను. సూర్య, అలాగే అన్నయ్య. శంకర్, బాబు, అభి, ఈ విషయం మీ నాన్నగారికి చెప్పండి. అలానే పెళ్లి పనుల గురించి కూడా మాట్లాడాలి. నేను ఫోన్ చేస్తాము అని చెప్పండి. అభి, అలానే మావయ్య, మీరు కంగారు పడకండి. ఎటు మేము రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము కాబట్టి ఎక్కువ పనులు ఉండవు కదా. శంకర్, విరాట్, అలానే అర్జున్, హరిల పెళ్ళికి కూడా పేపర్స్ రెడీ చేయించండి. విరాట్, అలానే నాన్న. అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. సింధు, అమ్మ రమ్య, సౌమ్య, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి తల్లి. సరియు, అర్జున్, హరి, మీరు కూడా ఫ్రెష్ అయ్యి రండి. సరియు, సరే పెద్దమ్మ. సౌమ్య, రమ్య వాళ్ళ గది. సౌమ్య, అక్క, మనకెందుకు ఇలా జరిగింది? అసలు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. కళ్ళు మూసి తెరిచేసరికి మన జీవితంలో ఎన్నో జరిగిపోయాయి. రమ్య, అవును సౌమ్య, ఇలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. కానీ మన పెళ్లి విషయంలో నాన్న వాళ్ళు కళల్లో ఎంత సంతోషం కనిపించిందో చూసావా? సౌమ్య, అవునక్క, నాన్న వాళ్ళు ఆ క్షణం ఏదో అద్భుతం జరిగినట్టు చూశారు. రమ్య, అవును, ఏది ఏమైనా మన వల్ల వారి కుటుంబం ఏమాత్రం బాధపడకూడదు. సర్యు, ఏంటి వదిన ఇలానే కూర్చున్నారు? ఇదిగో కాఫీ తాగండి. రమ్య, అయ్యో, మీరెందుకు తెచ్చారు? మేం బయటకు వచ్చేవాళ్ళం కదా. సర్యు, అయ్యో, మీరు కాదు, నా పేరు సర్యు, మీరు అలానే పిలవండి. సౌమ్య, కింద ఏవో అరుపులు వినిపించి ముగ్గురు బయటికి వస్తారు. కింద ఒక పెద్దావిడ అయ్యో నా తల్లి జానకి, ఎంత పని అయ్యింది అని చెప్పి మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయావు తల్లి అని ఏడుస్తూనే ఉంటుంది. సౌమ్య ఆమె వైపు భయంగా చూస్తుంది. రమ్య సౌమ్య దగ్గరికి వచ్చి, అయ్యో, నా మనవరాలని ఇలా అనాథలను చేసి వెళ్ళిపోయారు. అమ్మ రమ్య. సౌమ్య, నేను తల్లి మీ అమ్మమ్మని అని ఏడుస్తుంది. రమ్య, సౌమ్య కూడా అమ్మమ్మ అని పట్టుకొని ఏడుస్తారు. సింధు, పిన్ని, మీరు పిల్లల్ని ఓదార్చాలో కానీ మీరు ఇలా ఏడిస్తే ఎలా? వాళ్ళు కూడా ఇంకా బాధపడతారు. సీతమ్మ అందరిని చూసి, మీరు? సింధు జరిగింది మొత్తం చెప్తుంది. సీతమ్మ, ఓ అలాగా తల్లి. సింధు, పిన్నిగారు, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. సీతమ్మ, నా మనవడు బయట ఉన్నాడు, వస్తున్నాడు. ఈలోపు ఒక 27 ఏళ్ల అబ్బాయి లోపలికి వస్తాడు. వీడు నా మనవడు ప్రదీప్. సీతమ్మ, ప్రదీప్ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతారు. సరియు, అన్నయ్య, వదినలు, మీరు నాతో పాటు రండి. పెద్దమ్మ, మీరు వంట పని చూడండి. సరియు, హరి, అన్నయ్య, రమ్య, వదిన, మీరు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండండి. అర్జున్, అన్నయ్య, సౌమ్య, వదిన, మీరు ఆ గదిలో మాట్లాడుతూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను అని వదిలేసి వెళ్ళిపోయింది. హరి, రమ్య, హరి, ఏంటి ఇది ఇలా వదిలేసింది అని అనుకొని, హాయ్, నా పేరు హరి, మీరు ఇలా వచ్చి కూర్చోండి. మా చెల్లి చాలా మంచిది. మీరు తనతో మీరు ఏదైనా ఫ్రీగా చెప్పుకోవచ్చు. అంటే తను ఇలా వదిలేసి వెళ్ళిందని తప్పుగా అనుకోకండి. తన ఉద్దేశం మనకి మన పేర్లు కూడా తెలియదు అని ఇలా చేసింది. రమ్య, పర్లేదండి, నా పేరు రమ్య. హరి, ఓ, ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు. ఇప్పుడు మీ బాధ్యత నాది అని, నా కుటుంబానిది. మీకు ఎలాంటి ఇబ్బంది, కష్టం రానివ్వను అని మీకు మాటిస్తున్నాను అని హరి అంటాడు. రమ్య, నేను మా చెల్లి మీ కుటుంబానికి చాలా రుణపడి ఉన్నాము. హరి, తప్పు తప్పు, మన కుటుంబం అనాలి. అర్జున్, రమ్య. అర్జున్, హాయ్, నా పేరు అర్జున్. మీ పేరు? సౌమ్య. నా పేరు సౌమ్య. అర్జున్, చూడండి సౌమ్య, మీరు ఇలా ఫార్మల్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు మీ ఫ్యామిలీతో
ఎలా ఉండేదానివో అలానే ఉండు. సౌమ్య అర్జున్ పదండి కిందకి వెళ్ళి లంచ్ చేద్దాము. అందరూ లంచ్కి కూర్చుంటారు. సింధు, సర్యు, బామ్మ వాళ్ళని పిలుచుకురా అమ్మ. సర్యు వాళ్ళని పిలుచుకొని వస్తుంది. అందరూ కూర్చొని భోజనం చేస్తారు. సీతమ్మ, అమ్మ సింధు మీరు మీ ఇంటికి వెళ్ళండి. కొన్ని రోజుల తర్వాత మేము పిల్లల్ని పంపుతాము అని అంటుంది. సింధు అంటే పిన్ని. సీతమ్మ, చూడు తల్లి, ఈ పెళ్ళి అనుకోకుండా జరిగింది. పిల్లలకి కూడా దీని నుండి బయటపడడానికి కొంత సమయం కావాలి కదా. అందుకే ఎటు పెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ చేస్తారు కదా, అప్పుడు పంపిస్తాము. సింధు శంకర్ వైపు చూసి సరే పిన్ని గారు అలానే. సర్యు, రమ్య, సౌమ్య గదిలోకి వెళ్ళిపోతారు. సర్యు, మీ అభిప్రాయం చెప్పండి వదిన. మేము ఉండమా వెళ్ళమా? రమ్య, అయ్యో అదేంటి సర్యు అలా అడుగుతావు? సర్యు, మీరు ఈ కొన్ని రోజులు మీ అమ్మమ్మకి దగ్గర అవ్వండి. మేము ఉంటే మీరు కంఫర్ట్గా మూవ్ అవ్వలేరు. రమ్య, సౌమ్య, సర్యు, ఏది మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని నెంబర్ తీసుకొని ఇదిగో మిమ్మల్ని మా ఫ్యామిలీ గ్రూప్లో యాడ్ చేశాను. మీరు మన వాళ్ళతో ఎప్పుడూ టచ్లో ఉండొచ్చు. అలా కొంచెం సేపు మాట్లాడి సర్యు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఒక 4 డేస్ గడిచిపోతాయి. హరి, రమ్య కొంచెం కొంచెం ఫోన్లో మాటల్లో పడ్డారు. అర్జున్ సౌమ్యకి ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయదు. మెసేజ్ చేసినా అయిష్టంగా రిప్లై పెడుతుంది. కానీ అర్జున్ ఇది ఎవరికీ చెప్పలేదు. అంటే అనుకోకుండా పెళ్లి జరిగింది కదా అని. ఒకరోజు బామ్మ రమ్యను ఏదో మెడిసిన్ కావాలి అర్జెంట్ అని తనను బయటకు పంపిస్తుంది. ఒక అడ్రస్ ఇచ్చి సౌమ్య తన రూమ్లో కూర్చొని ఏదో బుక్ చదువుకుంటుంది. ప్రదీప్ రూమ్లోకి రావడం చూసి ఏం కావాలి మీకు, బయటకు వెళ్ళి అని అంటుంది. ప్రదీప్ సౌమ్య మీదకి వచ్చేస్తూ అవును నువ్వు కావాలి నాకు అని తనని పట్టుకోబోతాడు. సౌమ్య తప్పించుకొని బయటకు వెళ్ళిపోవడానికి హాల్లోకి వస్తుంది. కానీ బామ్మ తనని అడ్డగించి ఎందుకు అంతగా గింజుకుంటున్నావు? మాకు నీ ఆస్తి కావాలి. మర్యాదగా ఈ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి నాతో పెళ్ళికి ఒప్పుకో. లేకపోతే చెప్పాను కదా ఏం చేస్తాను. సౌమ్య, ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్రదీప్, బామ్మ ఇది ఇలా మాట వినదు అని తన పైట పట్టుకొని లాగుతాడు. బామ్మ లోపలికి వెళ్ళిపోతుంది. ప్రదీప్ సౌమ్య మీదకి వచ్చేస్తూ తనని పట్టుకోబోతాడు. సౌమ్య గట్టిగా అరుస్తూ వదిలించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ తన వల్ల కావట్లేదు. ఒక్కసారిగా తన శక్తిని అంతా కలిపి వాడిని బలంగా నెట్టి పక్కన గదిలోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది. వాడు తలుపుని బలంగా కొడతాడు. సౌమ్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు. తనకి ఏం దారి తోచదు. వాడు తలుపు విరిగేలా కొడుతూ ఉన్నాడు. సౌమ్య కళ్ళు మూసి రమ్యని, అర్జున్ని తలుచుకొని వాళ్ళ నాన్న వాడే స్లీపింగ్ పిల్స్ చేతిలోకి తీసుకొని మింగేస్తుంది. ఒక 2 నిమిషాల మౌనం తర్వాత సౌమ్య అని అర్జున్ గొంతు వినిపిస్తుంది. సౌమ్య పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి అర్జున్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అర్జున్ సౌమ్య పరిస్థితి చూసి సౌమ్య ఏం జరిగింది? నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావు? సౌమ్య సమాధానం చెప్పకుండా ఏడుస్తూ అలానే అర్జున్ చేతిలో పడిపోతుంది. సౌమ్య నోటి నుండి నురగ వస్తూ ఉంటుంది. అర్జున్, సౌమ్య లే, నన్ను చూడు ఒకసారి. ఈలోపు బామ్మ, ప్రదీప్ వచ్చి సీతమ్మ ఏం చేసావురా నా మనవరాల్ని అని అర్జున్ని తిడుతూ ఏడుస్తుంది. అర్జున్, బామ్మ ముందు అడ్డం తప్పుకోండి, తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ప్రదీప్, నీ వల్లే తను ఈ పరిస్థితికి వచ్చింది. ప్రేమించిన నన్ను వదిలేసి వాళ్ళ తల్లిదండ్రుల కోసం నిన్ను చేసుకుంది. నన్ను మర్చిపోలేక నీతో ఉండలేక తను ఈ నిర్ణయం తీసుకుంది. వదులు తనని అని అర్జున్ని కొడతాడు. అర్జున్ పక్కకి పడి తన తలకు టేబుల్ తగిలి బ్లడ్ వస్తుంది. అయినా ప్రదీప్ మీదకి వస్తాడు. అర్జున్ చెప్తున్నా సరే వదలకుండా కొడుతూ ఉంటాడు. అప్పుడే అభి, కమల్ అక్కడికి వస్తారు. అభి వెళ్ళి ప్రదీప్ని విడదీసి అర్జున్ దగ్గరికి వస్తాడు. కమల్ సౌమ్య దగ్గరికి వెళ్ళి తన జర్కిన్ సౌమ్యకి వేసి తనని చేతుల్లోకి తీసుకుంటాడు. కమల్, అభి ముందు హాస్పిటల్కు పదండి. కమల్, అభి, అర్జున్ సౌమ్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. అభి, అర్జున్ అసలు ఏం జరిగింది? అర్జున్ మొత్తం చెప్తాడు. అభి, ఓ గాడ్, తను ముందే చెప్పవచ్చు కదా ఇలా అని. తన గురించి తెలుసుకోకుండా మనం తప్పు చేశామేమో. కమల్, ఏం ఆలోచించకండి, ముందు అందరికీ కాల్ చేయి. అభి విరాట్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. కార్ హాస్పిటల్ ముందు ఆగుతుంది. సౌమ్యని ఆపరేషన్ థియేటర్లోకి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అర్జున్కి కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అర్జున్ చాలా బాధపడుతూ ఉంటాడు సౌమ్య గురించి. తన మనసు తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నాను అని. అప్పుడే విరాట్, సర్యు, రిషి, వైషు వస్తారు. హరిని, రమ్యని బయటకు తీసుకువెళ్ళమని చెప్తారు. తను ఈ సిచ్యువేషన్ని తట్టుకోలేదు అని. సర్యుని చూసి అర్జున్ వెళ్ళి తనని హగ్ చేసుకొని ఏడుస్తాడు. అర్జున్, తప్పు చేశామేమోరా మనం.
సౌమ్య విషయంలో అని బాధపడుతూ ఉంటాడు. సరియు అన్నయ్య ప్లీజ్ అసలేం జరిగిందో చెప్పు. అర్జున్ సౌమ్య మెసేజ్ కాల్స్ గురించి చెప్తాడు. సరియు అన్నయ్య నువ్వు ఈ విషయం ముందెందుకు చెప్పలేదు, అసలు మన మధ్య సీక్రెట్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి అన్నయ్య అని అడుగుతుంది. అర్జున్ అలా కాదు సరియు, తను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అలా ఉంది అనుకున్నా, అందుకే సీరియస్ చేయడం ఎందుకు అని చెప్పలేదు. సౌమ్య సరే ఈరోజు ఏమైంది. అర్జున్ నేను నా ఫ్రెండ్ వాళ్ళని కలవడానికి వెళ్ళాను, వచ్చేటప్పుడు ఎందుకో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనిపించింది, అందుకే వెళ్ళాను అని అక్కడ జరిగింది చెప్తాడు. అది మేము అన్నయ్య వాళ్ళ ఇంటి నుండి వస్తుంటే అర్జున్ కారు కనిపించింది, ఒకసారి వాళ్ళని కలుద్దామని వెళ్ళాము, ఈలోపు అక్కడ అలా జరిగింది. 2 నిమిషాల మౌనం తర్వాత నిజంగా మనం ఏమైనా తప్పు చేశామా సర్యు, అంతగా బాధపడిందా సర్యు ఒక క్షణం ఆలోచించి, బావా మీరు మీ కానిస్టేబుల్స్కి చెప్పి ప్రదీప్ని తన బామ్మని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పండి, బలవంతంగా అయినా. కమల్ సరియు వైపు చూసి ఓకే అని కాల్ చేస్తాడు. రిషి పోలీస్ ఎందుకు సరియు, మేము వెళ్ళి తీసుకువస్తాం కదా అని అంటాడు. సరియు అన్నయ్య నేను మీ చెల్లెల్నిరా, మీ గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఎంతగా ఆలోచిస్తాను. అర్జున్ అన్నయ్య తను నీ గొంతు వినగానే నిన్ను హక్ చేసుకొని ఏడ్చింది అంటే తను ఏదో బాధ నీతో షేర్ చేసుకోవాలని చూసింది. తన డ్రెస్ చూసి కూడా మీకు అనుమానం రాలేదా అన్నయ్య, అక్కడ ఏదో జరిగింది అని. కమల్ సరియు నిజంగా ఒక పోలీసుని అయ్యుండి నేను కూడా ఇలా ఆలోచించలేదు, ఇప్పుడు నువ్వు చెప్తుంటే అది నిజమే అనిపిస్తుంది. విరాట్ సరియు నువ్వు ఎప్పుడు ఏది ఆలోచించకుండా చెయ్యవని తెలిసి కూడా నీ నిర్ణయాన్ని తప్పుపట్టాము. సరియు అన్నయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు. ఈలోపు డాక్టర్ బయటకు వస్తారు. సరియు డాక్టర్ ఎలా ఉంది తనకి. డాక్టర్ నో ప్రాబ్లం, తనని కరెక్ట్ టైంకి తీసుకువచ్చారు కాబట్టి సీరియస్ అవ్వలేదు. ఆ అమ్మాయి అర్జున్ అని కలవరిస్తుంది. మీలో అర్జున్ ఎవరు. సరియు అన్నయ్య వెళ్ళు అని చెప్తుంది అర్జున్కి. అర్జున్ లోపలికి వెళ్తాడు. సౌమ్య దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకుంటాడు. సౌమ్య అర్జున్ని చూసి బెడ్ పై నుండి లేచి తనని హగ్ చేసుకొని ఏడుస్తుంది. సౌమ్య అర్జున్ గారు మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు, నన్ను క్షమించండి ప్లీజ్, నా వల్లే మీకు ఇలా దెబ్బలు తగిలినాయి. అర్జున్ సౌమ్య అసలు ఏం జరిగిందో చెప్పు. రమ్య వస్తుంది లోపలికి. సౌమ్య రమ్యని పట్టుకొని ఏడుస్తుంది. రమ్య సౌమ్య అసలు ఎందుకు ఇలా చేశావు, నేనేమైపోవాలి. సర్యు రమ్యని పక్కకి తీసుకొచ్చి అసలు ఏం జరిగిందో చెప్పు వదిన. సౌమ్య చెప్పడం మొదలు పెడుతుంది. రాజు ఇంట్లో ఒకరోజు రమ్య కాలేజ్కి వెళ్తుంది. సౌమ్య రూమ్లో కూర్చొని చదువుకుంటుంది. జానకి రాజు కింద హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. సీతమ్మ ఇంట్లోకి వస్తుంది ప్రదీప్ని తీసుకొని. సీతమ్మ జానకి తల్లి ఎలా ఉన్నావమ్మా. జానకి అమ్మ అని సీతమ్మని పట్టుకొని ఏడుస్తుంది. సౌమ్య పైనుండి చూస్తూ ఉంటుంది. ప్రదీప్ సౌమ్యని అదే పనిగా చూస్తూ ఉంటాడు. సౌమ్యకు తన చూపులు ఇబ్బందిగా అనిపించాయి. రాజు కూర్చోండి అత్తయ్య గారు అని వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టి అని జానకికి కాఫీ తీసుకురా అని చెప్తాడు. జానకి సరేనండి అని లోపలికి వెళ్తుంది. రాజుకి ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు మ్యారేజ్ బ్యూరో వాళ్ళతో. సీతమ్మ ఎవరికి బాబు సంబంధం అంటున్నావు. రాజు మా పెద్దమ్మాయికి అత్తయ్య, త్వరలో పెళ్లి చేద్దాము అని. సౌమ్య కిందకి రామ్మ ఒకసారి అని పిలుస్తాడు. సౌమ్య హా నాన్న. రాజు తల్లి వీళ్ళు మీ అమ్మమ్మ, తను నీకు బావవుతాడు. సౌమ్య నమస్కారం చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. జానకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. సీతమ్మ అమ్మ జానకి వీడు నీ అన్న కొడుకు ప్రదీప్, వీడి తల్లి తండ్రి ఒక అగ్ని ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుండి వాడికి నేను నాకు వాడు అనుకొని బ్రతుకుతున్నాం. మన ఊరి మాస్టారు నిన్ను చూశాను అని వచ్చి చెప్పారు తల్లి, అందుకే ఇప్పటికి మాకు ఒక కుటుంబం ఉందనుకొని వచ్చాము. జానకి మొన్న గుడికి వెళ్తే కనిపించారమ్మా, అప్పుడు మాట్లాడాను. సీతమ్మ మీకు మాకు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారు తల్లి మనకి, అందుకే మీ అమ్మాయిని వీడికిచ్చి పెళ్లి చేశారనుకోండి, మీకు తోడుగా వాడు ఇక్కడే ఉంటాడు. జానకి అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా కూతుర్ని వీడికిచ్చి దాని గొంతు కొయ్యాలి అని చూస్తున్నావా. దూరంగా ఉన్నారులే, వాడి గురించి ఏం తెలీదు అనుకున్నావా. ఎప్పటికీ అప్పుడు మీ గురించి ప్రతి విషయం నేను తెలుసుకుంటూనే ఉన్నాను.
గాలికి తిరిగి తాగుడికి బానిసైన వీడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకున్నావు? అయినా ఎలా అడగాలనిపించింది నీకు? అని అంటుంది. ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు వీడు. నాకు తెలీదు అనుకున్నావా? మంచి బట్టలు వేసుకొని మొహానికి పౌడర్ రాసుకున్నంత మాత్రాన మంచివాడైపోడు. ఇన్ని సంవత్సరాలకి నువ్వు వచ్చింది మా డబ్బు కోసం, ఆస్తి కోసం అంతే కదమ్మా! ఇంకొకసారి నీ మొహం నాకు చూపించకు. ఛీ! సీతమ్మ, ఇప్పుడు నీకు డబ్బుందని అలా మాట్లాడుతున్నావు జానకి. జానకి డబ్బు, డబ్బుకి విలువని ఇచ్చేది మీరమ్మా. నా భర్త నాకు మనుషులకి విలువని ఇవ్వడం నేర్పించాడు. అదే నీ మనవడు డబ్బు లేకపోయినా కూలీ చేసి బ్రతుకుతున్నా నా కూతుర్నిచ్చి పెళ్లి చేసేదాన్ని. కానీ వీడు ఏం పని చేతగాక పొరంబోకులా ఊరి మీద పడి తిరుగుతాడు. నా బిడ్డకి ఏం పెట్టి పోషిస్తాడు? సీతమ్మ, మీ డబ్బు వీడిదవ్వదా? జానకి, మేము మా పిల్లలని ఒక మధ్యతరగతి ఆడపిల్లల్లాగే పెంచాము. అలానే పెళ్లి చేస్తాం. ఈ ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి ఇస్తాము. అదే మా చివరి కోరిక. మీ అమ్మా నాన్నకి కూడా మేమే ప్లాన్ చేసి చంపాము. అలాంటిది ఇంట్లో ఉన్న మీ అక్కని చంపలేమా అని చెప్పారు. ఇంక నేను ఏం మాట్లాడలేకపోయాను. నా ఫోన్ కూడా తీసుకున్నాడు. తనే నీకు మెసేజ్ చేశాడు, అక్కతో మాట్లాడదామని. ఎప్పుడు మా చుట్టూ ఉంటుంది అమ్మమ్మ. అందుకే మాట్లాడలేకపోయాను. ఒకసారి ఒక లెటర్ రాసి అక్కకు చూపిద్దాము అని అనుకొని రాశాను. అప్పుడు వాడు అది చూసి, ఏంటి మీ అక్కకి చెప్తే భయపడదాం అనుకున్నావా? ఒకసారి ఇది చూడు అని అర్జున్ గారి ఫోటో చూపించి, అందులో అర్జున్ గారి వెనుక ఒకళ్ళు గన్నుతో ఉన్నారు. ఇంకా నేనేం చెయ్యలేకపోయాను. ఇవాళ నేను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కని బయటకు పంపి నన్ను డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయమన్నారు. నేను చెయ్యలేదు. అప్పుడు నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు నేను అమ్మ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకున్నాను. వాడు తలుపు పగలగొడుతుంటే ఏం చెయ్యాలో తెలియక నాన్న స్లీపింగ్ పిల్స్ మింగేశాను. వెక్కి వెక్కి ఏడుస్తుంది రమ్య. ఇంత బాధని అలానే భరిస్తూ ఎలా ఉన్నావే? సౌమ్య, నీకోసం, అర్జున్ గారి కోసమే అక్క. మీకు ఏమైనా జరిగితే నేను ఉండలేనక్క. సరియు రమ్యని అందరినీ బయటకు తీసుకొని వెళ్ళింది. అర్జున్ లోపల సౌమ్య దగ్గర ఉన్నాడు. అర్జున్, కొంచెం సేపు రెస్ట్ తీసుకో. చాలా నీరసంగా ఉన్నావు. సౌమ్య, నన్ను క్షమించండి అర్జున్ గారు. ప్లీజ్. అర్జున్, సౌమ్య, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. నీ ప్లేస్లో ఎవరు ఉన్నా అలానే ఆలోచిస్తారు. నువ్వు కామ్గా పడుకో. సౌమ్య, మీరు రాకపోతే నేను ఈ పాటికి చనిపోయి ఉండేదాన్ని కదా. అర్జున్, ఉష్, ఇంకా ఏం మాట్లాడకుండా పడుకో. సౌమ్య, అర్జున్ గారు, నన్ను వదిలి వెళ్ళకండి. నాకు చాలా భయంగా ఉంది. అర్జున్, నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను నీ పక్కనే. నువ్వు పడుకో అని అంటాడు.